తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఈ నేపథ్యంలో గతంలో పోటీ చేయని నేతలు, ఓడిపోయిన నాయకులు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే చాలా పార్లమెంటు స్థానాల్లో దాదాపు సిట్టింగ్ ఎంపీలు ఉన్నప్పటికీ చేవెళ్ల లోక్సభ స్థానంలో మాత్రం అందుకు భిన్నంగా ఉంది. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ నుండి పోటీ చేసి విజయం సాధించిన కొండా విశ్వేశ్వర్రెడ్డి అసెంబ్లీ ఎన్నికల ముందు టీఆర్ఎస్ లో తనకు ప్రాతినిధ్యం లేదనే ఉద్దేశంతో పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో ఆ స్థానంలో నేతలు పోటీ చేసేందుకు పోటీ పడుతున్నారు. వారిలో మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డితో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తిక్ రెడ్డి ఉన్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుండి గెలిచిన సబితా ఇంద్రారెడ్డి టీఆర్ఎస్ లో చేరతారని ప్రచారం జరుగుతోంది. అయితే కాంగ్రెస్ లో సీఎల్పీ పదవిస్తే తాను కాంగ్రెస్ లో కొనసాగుతానని, లేదంటే టీఆర్ఎస్ లో చేరతానని షరతు పెట్టిందట. కానీ సబితా మాటని కాదని కాంగ్రెస్ అధిష్టానం బట్టి విక్రమార్కకు సీఎల్పీ పదవి కట్టబెట్టారు. ఈ నేపథ్యంలో ఆమె టీఆర్ఎస్ లో చేరడానికి సిద్ధమయ్యారని సమాచారం. టీఆర్ఎస్ లో ఆమె చేరినట్లయితే ఆమెకు మంత్రి పదవితో పాటు తన తనయుడు కార్తిక్ రెడ్డికి చేవెళ్ల ఎంపీ టికెట్ ఇస్తామని గులాబీ బాస్ హామీ ఇచ్చారట. ఈ విషయాన్ని మాజీ మంత్రి మహేందర్ రెడ్డి వ్యతిరేకిస్తున్నారని సమాచారం. గత ఎన్నికల్లో ఓడిపోయిన మహేందర్ రెడ్డి ఈసారి లోక్సభ ఎన్నికల్లో చేవెళ్ల నుంచి పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. దీంతో సబిత టీఆర్ఎస్ లోకి వచ్చినట్లయితే తనకు ఎంపీ టికెట్ రాదని మహేందర్ రెడ్డి భావిస్తున్నారు. ఇలా చేవెళ్ల ఎంపీ టికెట్ కోసం మహేందర్ రెడ్డి, కార్తిక్ రెడ్డిలు పోటీ పడుతున్నారు. ఈ తరుణంలో గులాబీ బాస్ కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. మరి హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.